హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కెమికల్స్ అంటూ ఏమీ లేకుండా హోమ్‌మేడ్ డిష్ వాష్ లిక్విడ్ అయితే ఈరోజైతే తయారు చేసినాను. ఇత్తడి, రాగి, స్టీల్ ఏదైనా సరే ఏ సామానైనా తోముకోవచ్చు. దేవుడు పూజా సామాను గానీ, మన ఇంట్లో స్టీల్ గిన్నెలు గానీ, అల్యూమినియం గిన్నెలు గానీ వేట్లికైనా సరే ది బెస్ట్ లిక్విడ్ అని చెప్తాను. ముందుగా నా ఇంట్రడక్షన్ అయితే ఇవ్వాలి గదా! పాత వాళ్ళంటే సరే ఉంది. ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు చూస్తుంటారు కాబట్టి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడిదాన. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది. మన ఛానల్ కొత్తగా ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. ఏ సోది లేకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏ సోది లేకుండా అయితే నేనైతే చెప్తాను, కానీ మీరు మటుకు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఖచ్చితంగా. ఈ లిక్విడ్ చాలా అంటే చాలా రిజల్ట్స్ చూపిస్తుంది. మీరు మటుకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇవన్నీ మన ఇంట్లో దొరికేటి, ఎక్కడ బయటకు వెళ్ళి తెచ్చింది ఏమీ లేదు. వారంలో 2-3 సార్లు మనం ఎట్టా లేదన్నా లంచ్ బాక్స్ లోకి నిమ్మకాయ పులిహోర ఖచ్చితంగా చేస్తాం కదా. ఆ నిమ్మకాయలు పడేయద్దు, పక్కన అట్లా పెట్టండి అంతే. నేను ఇప్పుడు తీసుకునే కూడా ఫ్రెష్ నిమ్మకాయలు కానే కాదు, వాడి పక్కన పెట్టినవి నేను తీసుకున్నాను. ఇవి వచ్చేసి కుంకుడుకాయలు. ఇప్పుడు ప్రతి ఇళ్లలో వాడుతున్నారు. హెయిర్ ఫాల్ అని చాలా ఇబ్బంది పడుతున్నాం కదా, ప్రతి ఒక్కరు వాడుతున్నారు ఇది. ఇప్పుడు ఇది వాడకుండా అంటే ఎవ్వరు లేరు. లేకుంటే మటుకు తెచ్చుకునే పని అయితే కుంకుడుకాయలు తెచ్చుకోండి. లేకుంటే షీకాయ పొడి కూడా దొరికిద్ది, అదైనా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే కుంకుడుకాయలు అయితే ఉండే, అవి అయితే వాడుతున్నాను. తర్వాత వచ్చేసి రాక్ సాల్ట్ అంటే కళ్ళుప్పు. తర్వాత వచ్చేసి చింతపండు, అది కూడా మన ఇంట్లో ఎప్పుడు వాడేదే. ఇది వచ్చేసి వెనిగర్. ఈ 5 ఇంగ్రీడియంట్ తోటి మనకైతే లిక్విడ్ తయారైపోద్ది. వెనిగర్ కూడా అందరిలో వాడుతున్నారు ఈ మధ్య. లేకుంటే ఎక్కువ రేటు కూడా లేదు, 35 రూపాయలు, ఎక్కువ కూడా లేదు. అది చాలా తక్కువ రేటే ఉంది. నిమ్మకాయలు విత్తనాలన్నీ అయితే తీసేసినాను. నేను అన్ని వాడిపోయినవి, బాగా ఎండిపోయినవి తీసుకున్నాను. ఫ్రెష్ కాయలు ఎక్కడ తీసుకోలేదు. నేను కూడా 2-3 సార్లు లంచ్ బాక్స్ లోకి వాడంగా పక్కన పెట్టేసినాను. అవి అట్లా నేనైతే పడేయలేదు. విత్తనాలను తీసేసినాం కదా, గిన్నెలో నిమ్మకాయలు వేసుకుని వాటర్ పోసుకుందాం. ఇంకా దాంతోపాటు కుంకుడుకాయలు, మీకు షీకాయ పొడి ఉంటే మటుకు ఇప్పుడే వేసుకోవద్దు. నా దగ్గర కుంకుడుకాయలు ఉన్నాయి కాబట్టి అవి నానబెట్టలేదు కదా, నేను ఇప్పుడు ఈ లిక్విడ్ని ఉడకబెట్టాలన్నమాట. అందుకని దాన్ని ఒకటేసారి వేసేస్తున్నాను. చింతపండు, కుంకుడుకాయలు, నిమ్మకాయలు, సీడ్స్ మొత్తం తీసేసాను చూడండి. మేము కుంకుడుకాయలు వాడతాం, అందుకని సీడ్స్ మొత్తం తీసేస్తున్నాం ఒకటేసారి తెచ్చుకున్నప్పుడు. ఇక్కడ అన్నిటికీ సీడ్స్ తీసేసినాను. ఎక్కడ కూడా ఇత్తనాలు లేవు కుంకుడుకాయలకి. ఇత్తనాలు అస్సలు ఉండొద్దు, మళ్ళీ మిక్సీలో మళ్ళీ మనకి ప్రాబ్లం వస్తుంది బ్లేడ్లు. విత్తనాలన్నీ తీసేసినాను. కుంకుడుకాయలు లేకపోయినా బయట చీకాకాయ పొడి దొరికిద్ది, సూపర్ మార్కెట్లో అట్లా అవైలబుల్గా ఉంటుంది. అడైతే అడగండి, ఇస్తారు. ఇక నా దగ్గర అయితే కుంకుడుకాయలు ఉన్నాయి కాబట్టి వాడేస్తున్నాను. ఇక్కడ గ్యాస్ వెలిగించేసుకొని చింతపండు, కుంకుడుకాయలు, నిమ్మకాయలు వేసుకున్నాం కదా, ఇంకా దాన్ని అయితే పొయ్యి మీద పెట్టుకోవడమే. అది ఎట్టా లేదన్నా సరే 20-25 నిమిషాలు ఎట్లయినా ఉడుకుతుంది. అంతకన్నా తక్కువ అయితే ఉడకదు. ఎందుకంటే నిమ్మకాయ తొక్కలు బాగా ఉడకాలన్నమాట. మనం ఫ్రెష్ నిమ్మకాయలు కాదు కదా వేస్తుంది, అందుకని అవి అయితే బాగా ఉడకాలన్నమాట. ఎట్లేదన్నా 20-25 నిమిషాలు ఖచ్చితంగా ఉడికిద్ది. నేనైతే మూత పెట్టినా కానీ మూత అయితే పెట్టద్దు అసలుకి, అట్లనే ఉడకనివ్వండి. మూత పెట్టి తప్పు చేశాను, పొంగిపోయింది. మీకు కూడా చూపిస్తాను, అది పొంగిపోయింది కూడా చూపిస్తాను మీకు. చూడండి ఎంత బాగా ఉడికిందో. నాకు నేను చెప్పినట్టు ఖచ్చితంగా 25 నిమిషాలు, కరెక్ట్గా 25 నిమిషాలు ఉడికింది. బాగా దగ్గర కూడా పడింది, చూసారా? అవి ఉడుకుతుంటే కుంకుడుకాయల స్మెల్ ఎంత బాగా వస్తుందంటే భలే వస్తుంది, గుమ్మాయిస్తుంది. స్మెల్ మటుకు సూపర్గా ఉంది. కుంకుడుకాయలు ఎందుకు వేస్తున్నామో మీకు చెప్పలేదు కదా. కుంకుడుకాయలు వచ్చేసి మనకి నురుగు రావడానికి, సబ్బు సర్ఫు అవి వాటి బదులు అనమాట. కుంకుడుకాయలు నురుగు వస్తుంది, అందరికి తెలిసిందే కదా. ఆ నురుగు రావడానికి మనం కుంకుడుకాయలు వాడుతున్నాం ఈ లిక్విడ్లో. మీకు ఇందాక చెప్పడం నేను మర్చిపోయాను, కుంకుడుకాయలు చూపించేటప్పుడే చెప్పాలి అసలుకి, అందుకని నేను ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది. కుంకుడుకాయలు మెయిన్ వేసేది ఎందుకంటే అది నురుగు రావడానికి వేస్తారు. వాటర్ అంతా వడగడుతున్నాను. నా దగ్గర అయితే స్ట్రైనర్ అంటూ ఏం లేదు. ఈ వాటర్ వడగడతాం కదా ప్లాస్టిక్ది, అదైతే ఉంది. ఉన్న దాంతో సర్దుకోవడం మంచిది కదా. ఇంకా దానికోసం సపరేట్గా బజార్కి అయితే మనం పోలేం కదా. ఇక ఏదో ఒకటి ఉన్న దాంతో ఇంట్లో వాడేసుకుంటే అయిపోద్ది కదా. ప్లాస్టిక్ అయితే ఉంది వడగట్టేది. ఇంకా వాటర్ అంతా మనం వడగట్టేసుకోవడమే. వాటర్ మొత్తం వడగట్టేసినాం కదా, మీకు వీడియోలో చూపిస్తానే ఉన్నాను. గిన్నె పక్కన పెట్టేసిన. ఇక నా మిశ్రమాన్ని మొత్తం మిక్సీలో వేసేసుకోవడమే. దాంతోపాటు కళ్ళుప్పు కూడా వేసుకోవాలి. మీకు కళ్ళుప్పు కూడా చూపించినా కదా మీకు. ఇక నేను 2-3 సార్లు వేసుకుంటాను అనమాట. నాది మిక్సీ జార్ చిన్నది కదా, 2-3 సార్లు వేసుకుంటాను కాబట్టి కొద్దిగా వేసుకున్నాను కళ్ళుప్పు. ఇక్కడ మనం లిక్విడ్ వడగట్టినాం కదా, అది వేసుకుంటా, ఆ లిక్విడ్ వేసుకుంటా మెత్తగా అయితే రుబ్బుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఇదిగోండి బాగా మెత్తగా అయితే రుబ్బుకోవాలి. కొద్దిగా లిక్విడ్ యాడ్ చేసుకుంటా
మెత్తగా రుబ్బేసుకొని పేస్ట్ లాగా రుబ్బేసుకోండి. అది కూడా అట్లనే వేసుకొని మొత్తం పేస్ట్ లాగా అయితే రుబ్బేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అయిపోయింది. రెండోది కూడా వేసేసినా కదా, రెండోసారి కూడా వేసేసిన మొత్తం అయితే రుబ్బి పక్కన పెట్టేసుకున్నా. ఇక్కడ ఇందాక చూపించిన కదా ప్లాస్టిక్ జాలి గరిటె, అందులో అయితే ఇది అస్సలుగా వడవదు. మనం లడ్డుకి బూందీ వడగడతాం కదా, ఆ గరిటె అయితే తీసుకున్నాను. ఇందాక ప్లాస్టిక్ గరిటె అయితే అస్సలకి మనం వడగట్టలేము దాంతో. ఇదైతే కొంచెం రంధ్రాలు, కొంచెం హోల్స్ పెద్దగా ఉంటాయి కాబట్టి దీంతో అయితే వడగట్టుకోవచ్చు నీట్గా. ట్రైనర్ లేక ఎన్ని తిప్పలు చూసారా. ఏదో ఒకటిలేండి, ఇంక ఇంట్లో ఉన్నాయో వాడుకుంటే అయిపోద్ది. బయటకు వెళ్ళి వీటి కోసం ప్రత్యేకంగా ఏం తెచ్చుకుంటా చెప్పండి, ఇంట్లో ఉన్నాయే అడ్జస్ట్ చేసుకుంటే అయిపోద్ది కదా. ఇక నాకైతే ఈ పిప్ అయితే మిగిలింది చూసారా, మొత్తం అయితే వడగట్టేశాను ఆ జాలీ గరిటతోటే. ఈ పని అయితే స్ట్రైనర్ లేకుండా అయిపోయిందా లేదా మీరే చెప్పండి. ఇంట్లో ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకోవడం మంచిది కదా. ఇకనైతే మనం అంతా వడగట్టేసినాం కదా లిక్విడ్ని, దాన్ని కూడా మళ్ళీ ఉడకబెట్టుకోవాలి మనం. వెనిగర్ ఒకటే మనం వేయండి. 5 ఇంగ్రీడియంట్లో 4 ఇంగ్రీడియంట్ అయితే పడిపోయినాయి గిన్నెలో. వెనిగర్ ఒకటే కదా మనం వేయండి. ఇప్పుడు వాడతాం అనమాట వెనిగర్ని. లిక్విడ్ కొంచెం ఉడికిన తర్వాత ఈ వెనిగర్ వేసుకోవాలా. ఈ వెనిగర్ వచ్చేసి దేనికంటే లిక్విడ్ నిల్వ ఉండడానికి, ఫ్రిడ్జ్ లో పెట్టుకోపోయినా సరే నిల్వ ఉంటది 15 రోజులు. అందుకని ఈ వెనిగర్ని వాడతాము. ఇది ఎంతో రేట్ లేదు, 35 రూపాయలు, ఎక్కువ రేటు కూడా లేదు. ఇది వచ్చేసి కుకింగ్ వెనిగర్ అంటే ఇస్తారు. ప్రతి సూపర్ మార్కెట్ లో అవైలబుల్ లో ఉందిలేండి. చిన్న చిన్న షాప్ లో కూడా అమ్ముతున్నారు ఈ మధ్యన వెనిగర్ని. వెనిగర్ వచ్చేసి ఇందాక మనం చింతపండు, ఉప్పు ఏ గిన్నెలో తీసుకున్నామో ఆ గిన్నెలో తీసుకొని సగానికి ఎక్కువ వేయద్దు, హాఫ్ బాయిల్ వేసుకోండి. వెనిగర్ అంతకన్నా ఎక్కువ వేయద్దు. ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది కదా, దగ్గర పడిపోయింది. ఇంత అయితే చాలు. నేనైతే మూత పెట్టినని చెప్పాను కదా, మంచిగా పొంగిపోయింది. అది కూడా మీకు చూపిస్తాను ఎట్లా పొంగిందో. ఇప్పుడు పొంగలేక చూసారా, మీకు వీడియో మధ్యలోనే రిజల్ట్స్ తెలిసిపోయింది. పొంగే లెక్క చూడండి, కిందది రాగిది అంచు అనమాట. కింద అంచు వచ్చేసి రాగిది. చూడండి తేడా మీకే తెలుస్తుందా లేదా. పక్కన ఎంత తెల్లగా వచ్చేసింది పొంగిన దగ్గర, ఇటు పక్క చూడండి ఎంత నల్లగా ఉందో. మీకు ఇక్కడే వీడియో మధ్యలో రిజల్ట్స్ తెలిసిపోయింది. ఇంక నేను మీకు తోమి చూపిపలేదు ప్రత్యేకంగా. కొద్దిగా ఈ లిక్విడ్ని బాగానే ఉడకనివ్వండి. మనకి బయట ఉన్నా కూడా 15 రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటుంది. ఫ్రిడ్జే ఉండాల్సిన అవసరం లేదు. ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళైతే అసలు ఏ ఇబ్బంది లేదు. 20-25 నెల రోజులు కూడా ఉంచుకోవచ్చు. బయట మటుకు 15 రోజులు ఖచ్చితంగా ఉంటుంది ఈ లిక్విడ్. లిక్విడ్ వచ్చేసి బాగా చల్లారాలి. చల్లారిన తర్వాతనే గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోండి. అల్యూమినియం కానీ స్టీల్ కానీ దేంట్లో కూడా స్టోర్ చేయొద్దు. ప్లాస్టిక్ డబ్బాలు, నా దగ్గర అయితే బూస్ట్ డబ్బా ఉంది, దాంట్లో అయితే పోసేసుకుంటున్నాను. ప్రత్యేకంగా నేనేం కొనుక్కు రావట్లేదు. అన్నీ మన ఇంట్లో ఉన్నాయి. ఒక్క వెనిగర్ ఒకటే కొనుక్కొచ్చుకున్న తప్పితే నాకు అన్ని ఇంట్లోనే ఉన్నాయి. లిక్విడ్ ఉడకబెట్టే గిన్నె కూడా స్టీల్దే అయి ఉండాలి. అల్యూమినియం కానీ ఇనుపది కానీ అస్సలు యూజ్ చేయనే వద్దు, స్టీల్దే అయి ఉండాలా. మీకు మరీ చెప్తున్నాను. ఒకవేళ నా వీడియో కానీ చూస్తే ఖచ్చితంగా స్టీల్ గిన్నెలోనే ఉడకబెట్టుకోండి. ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేసుకోండి. ప్లాస్టిక్ది కానీ గాజుది కానీ స్టోర్ చేసుకోండి. నేను చూపిస్తాను ఉండండి. మీకు ఎంత బాగా వచ్చింది చూడండి, తెల్లగా వచ్చేసింది కదా. కింద రాగిది మీకు తేడా ఇప్పుడే కనిపిస్తుంది. మీకు మళ్ళీ చూపిస్తున్నాను. తోమి కూడా చూపివ్వలేదు మీకు, ఎంత బాగా వచ్చిందో చూడండి రాగిది. ఈ డిష్ వాష్ లిక్విడ్ వచ్చేసి దేనికైనా సరే, స్టీల్, రాగి, ఇత్తడి, అల్యూమినియం, మనం అంట్లు సబ్బు కొనుక్కోవాల్సిన అవసరమే లేదు. ఈ లిక్విడ్ కానీ తయారు చేసుకుంటే 15 రోజులు కంపల్సరీగా ఉంటుంది. ఏ కెమికల్స్ లేవు, అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో దొరికేటి, ప్రతి ఒక్కటి మన ఇంట్లో దొరికేటి వాటితోటే నేను ఈ డిష్ వాష్ లిక్విడ్ అయితే తయారు చేశాను. మీకు లైవ్ రిజల్ట్స్ కూడా చూపించాను. వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. నా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి. ఖచ్చితంగా లైక్ మటుకు కొట్టడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ టంగమని కొట్టి ఆల్ మీద టచ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.